ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఈ చీము పోస్తది అనే ఏమైనా భయం గూడా ఉంటది. సో, వాళ్ళకేం చెప్తారు? అదే అండి. షుగర్ లేకుండా, అది అన్‌కంట్రోల్డ్ షుగర్ లేకుండా నార్మల్ లైఫ్ ప్యాటర్న్ ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ నేను ఇన్ఫెక్షన్‌లు అవ్వటం ఎవరు చూడలేదు నమ్మేటట్లు. ఓకే. అవుతది, అవ్వదనట్లేదు. అవ్వే ఛాన్స్ ఉంటది ఎవరికైనా. బట్ దెన్ వెరీ రేర్. ఇట్స్ నాట్ లైక్ అది దట్ షుడ్ నాట్ స్టాప్ యూ ఫ్రమ్ గెట్టింగ్ ఒక ప్రొసీజర్ విచ్ కెన్ బి లైఫ్ ఆల్టరింగ్ చాలా మందికి. ఐ ఓకే. థింక్ ఇంతకుముందు కూడా ఎప్పుడో ఒక చోట డిస్కస్ చేశాను. ఒక ఆవిడ ఆల్మోస్ట్ షీ వాజ్ ఇన్ లేట్ 40s ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్. సో తనకి ఆల్మోస్ట్ మోకాలు వరకు స్కిన్ హ్యాంగ్ అవుతుంది. ఓహ్ మై గాడ్! షీ వాస్ టమ్మీ. ఓకే. సో అన్ని షీ వాజ్ దాంతోటే సఫర్ అవుతా ఉండింది. ఓకే. ఆర్ డాటర్ గాటన్ ఇంటూ ఎ జాబ్ అండ్ దెన్ తను ఏదో ఇన్సూరెన్స్ దాన్ని ఏదో పెట్టుకొని షీ సపోర్టెడ్ హర్ మదర్ టు గెట్ దిస్ డన్. సో అది వై డూ యూ వాంట్ టు వెయిట్ టిల్ ఆ స్టేజ్ వరకు తెచ్చుకోవడం ఎందుకని అండి. సింప్లర్ సర్జరీ, ఇట్స్ నాట్ ఎ కాంప్లెక్స్ సర్జరీ. సో, అంత బెల్లీ ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్‌కి ఎంత టైం పట్టిద్దండి? సర్జరీ డజంట్ మేక్ ఎ లాంగ్ ఏమంటారు డిఫరెన్స్ అందులో అండి. ఒక హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్ అవుతుంది. ఎందుకంటే స్కిన్ తీయటం ఈజ్ అన్ ఈజియర్ జాబ్. ఎక్స్ట్రా స్కిన్ తీయటం అంతా హార్డ్లీ 1 అవర్లో అయిపోతుందండి. ఓకే. ఓన్లీ ఆ మజిల్ టైట్నింగ్ అండ్ అదర్ లైపోసెక్షన్ విల్ టేక్ టు 1.5 అవర్ ఎక్స్ట్రా పడుతుంది ఓకే. అంతే. ఇట్స్ నాట్ ఎ మేజర్ కాంప్లెక్స్ సర్జరీ ఏం కాదు. అందుకనే చెప్తాను ఇట్స్ ఎ సింప్లర్ సర్జరీ విచ్ ఇస్ మోర్ అవుట్ ఆఫ్ జనాలు భయంతోటి దే ఆర్ కన్సర్న్డ్, కానీ యాజ్ సచ్ అంత కాంప్లెక్స్ ప్రొసీజర్ కాదు.